శ్రోతలందరికీ నమస్కారం. హేమంతిని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. హేమంతి ముగింపు భాగం. నీ పవిత్ర శుద్ధ రక్తం నా ప్రభువునకు ఇష్టమైనది. వందల వేల సంవత్సరాలుగా అతను నీకోసమే తన దాహంతో ఎదురు చూస్తున్నాడు. వసంతి ఒక్క శ్వాసలో మాటలు చెబుతూనే ఉంది. దీంతో పాటు ఆమె ఇంకా చాలా విషయాలు చెప్తోంది. కానీ ఆమె పెదవుల కదలికను మైకం కళ్ళతో చూడగలిగాను. ఆమె కళ్ళను చూస్తుంటే కనుబొమ్మలు పూర్తిగా బూడిద రంగులోకి మారుతున్నట్టు అనిపించింది. ఎవరికైనా ఇంత అద్భుతమైన రంగు కళ్ళు ఉంటాయా? నేను నిజంగా వసంతి అధీనంలో ఉన్నానా? లేదు, అప్పుడు నాకు ఇలా ఆలోచించే శక్తి ఉండదు. కానీ నేను తెలుసుకోవాలి, ఉండాలి. నేను మెలకువగా ఉండడానికి, నా మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి నేను నా మధ్యవేలిని నా కుడి చేతి గోరుతో నొక్కాను. గోళ్ల బలమైన తాకిడికి చర్మంపై ఎర్రటి మచ్చ ఏర్పడి కొద్దిగా గాయమైంది. ఒక తేలికపాటి నొప్పి నా నరాలను ఆధీనంలో ఉంచింది. నేనే తిరిగి వచ్చినట్టు అనిపించింది. కానీ వసంతి దీన్ని అర్థం చేసుకోవడానికి అనుమతించకూడదు. అందుకని తిమ్మిర్లతో ఊపిరి ఆడక ఆమె ముఖం వైపు చూశాను. విజయ చిరునవ్వు స్పష్టంగా కనిపించింది. దీని తర్వాత నేను ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. వసంతి నా చేయి పట్టుకొని గదిలో నుంచి బయటికి నడిచింది. నేను మత్తులో దాదాపు అపస్మారకంగా ఆమెను అనుసరించాను. నేను ఇంటి నుండి బయటికి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఈదురుగాలి నా ముక్కుకు ముఖానికి తగిలింది. ఇల్లంతా కటిక చీకటిలో మునిగిపోయి ఉండడం చూశాను. ఎక్కడా వెలుతురు లేదు. బయట అమావాస్య చీకటి కంటే ఇంటి లోపల చీకటి చాలా భయంకరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వసంతి నన్ను నేరుగా చీకటి విశాలమైన బాల్కనీకి తీసుకెళ్ళింది. నా కళ్ళ ముందు చీకటి తప్ప ఇంకేమీ లేదు. అడుగడుగున ఆమె నన్ను మెట్లపైకి తీసుకెళ్తోందని నేను గుర్తించగలుగుతున్నాను. మౌనంగా ఆమెతో పాటు కిందకి దిగాను. ఎదురుగా నా కోసం ఏం వేచి ఉందో నాకు తెలియదు. వసంతి మెట్లు దిగుతూ ఎడమ వైపుకు తిరిగింది. అడుగడుగునా లెక్క వేస్తున్నాను. లెక్కలు వేసుకుంటూ సరిగ్గా 14 అడుగులు వేసి చీకటి ముద్ద ముందు ఆగాను. వసంతి గొంతు మెత్తగా మోగింది. ఆమె ఏదో పరాయి భాషలో మంత్రం చెబుతోందని నాకు అర్థమైంది. దాదాపు వెంటనే చీకటి ముద్ద మాయమైంది. వసంతి నన్ను శాశ్వతంగా మూసి ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ రూమ్స్ 2వ గది ముందుకు తీసుకొచ్చిందని ఊహించాను. నిశ్శబ్దంగా తల తిరుగుతోన్నా వసంతి నన్ను ముందుకు లాగుతుంటే నేను అనుసరించాను. కొంచెం కదిలిన తర్వాత ఆమె మళ్లీ మెట్లదారిలో ఉందని నాకు అర్థమైంది. కాకపోతే ఈసారి మెట్లు నిటారుగా కాకుండా గుండ్రంగా ఉన్నట్లు అనిపించింది. కొన్ని మెట్లు దిగిన తరువాత ఒక దుర్వాసన నా ముక్కును తాకింది. నాకు ఊపిరాడకుండా పోయింది. ఇక్కడ గాలి చాలా భారంగా ఉంది. నా ఛాతీ అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. మండుతున్న కర్ర వెలుగులో ఆమె నన్ను తడిచిన గదికి తీసుకువచ్చినట్లు నేను చూశాను. నా మనస్సులో ఈ స్థలం గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను. వసంతిని రాజేశ్వరరాయ్ చౌదరి చాలా కాలం పాటు బంధించిన రహస్య గది ఇదేనని ఊహించాను. ఆ చీకటి చేతులకు వసంతి లొంగిపోయిన ఆ చీకటి గది ఈరోజు ఆ గదిని తన ఆరాధనా మందిరంగా మార్చుకుందని ఇప్పుడు అర్థం చేసుకున్నాక నాకు భయం వేసింది. నన్ను త్యాగం కోసం ఆ పరిమిత గదికి తీసుకుని వచ్చిందన్నమాట. వసంతి నన్ను మరింత ముందుకు లాగుతోంది. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నప్పటి నుండి ఆమె వేళ్ల మధ్య ప్రాణం లేదని నాకు అనిపించింది. వేళ్లు ఇనప కడ్డీల్లాగా మంచంత చల్లగా నా మణికట్టుని తాకుతున్నాయి. చనిపోయిన వ్యక్తి నా చేతిని గట్టిగా పట్టుకుందేమో అన్నట్లు అనిపించింది. నేను చుట్టూ చూడాలనుకున్నాను. నేను గదిలోని వస్తువులను చూడాలనుకున్నాను, కానీ చూడలేకపోయాను. ఇక్కడ అంతా అంధకారంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ గది లోపల నేను చాలా సుపరిచితమైన వాసనను గ్రహించగలిగాను. వసంతి ఒక్కసారిగా నా చెయ్యి విడదీసి ముందుకు తోసింది. బరువు తట్టుకోలేక ముందుకు పడిపోయాను. అది పూర్తిగా చీకటిగా ఉన్నప్పటికీ నా ముందు ఆకుపచ్చ కాంతి స్తంభం కనిపించింది. నేను ఒక హోమగుండం ముందు ఉంచిన రాతి పీఠంపై పడినట్లు గమనించాను. హరిత ప్రకాశానికి మూలం హోమగుండం అని నాకు అర్థమైంది. నేను మరొక విషయం కూడా చూశాను. నేను విసిరిన పీఠం నిజానికి బలిపీఠం. ఎందుకంటే అది ఇప్పటికే తాజా ఎర్రటి రక్తంతో తడిగా ఉంది. స్పష్టంగా తెలియనప్పటికీ తెల్ల పావురాళ్ళు, కోడిపుంజులు, అడవి మేకల తలలు బలిపీఠం కింద ఉన్నాయి. నేను రక్తంతో తడిసిన బలిపీఠం నుండి లేవడానికి ప్రయత్నించాను, కానీ అకస్మాత్తుగా నా పాదాలకు ఏదో తగిలింది. నేను వంగి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను. వెంటనే నా శరీరం జల్లుమంది. ఎందుకంటే
నా చేతికి చిక్కినది ఒక మానవ శరీరం. స్పష్టంగా చెప్పాలంటే అది ఒక స్త్రీ శరీరం. అది కూడా ఒక తలలేని శరీరం. చూడగానే నాకు స్పష్టంగా అర్థమైంది ఆ శరీరం ఎవరిదో. ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆమెతో నాకు మంచి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆమె ఇంత భయంకరమైన మరణం తర్వాత నేను ఎందుకు చాలా బాధపడ్డానో నాకు తెలియదు. మళ్ళీ నన్ను కాపాడుకోవడం కోసమే అత్త నయనతార ఈ మంత్రగత్తెకి బలి అయ్యిందేమో అనుకున్నాను. నేను లేచి నిలబడడం చూసి వసంతి వెనక నుండి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు గదిని మొత్తం కదిలించింది. ఆ నవ్వు వింటే ఏ సాధారణ వ్యక్తికైనా రక్తం గడ్డకడుతుంది. అది ఏ భూలోక జీవి నవ్వు కాదు. నేను వెనక్కి తిరిగి ఆమెను చూడాలని ప్రయత్నించాను. కానీ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ తర్వాత వసంతి పాములా గుసగుసలాడడం విన్నాను. హేయ్, మీ అత్తగారి పరిస్థితి చూసి భయపడుతున్నావా? చింతించకు, నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అమ్మవారిలో భాగమైన నువ్వు జ్ఞానం తెలివితేటలలో ఉత్తమమైన దానివి. నిన్ను లొంగ తీసుకోవడం నాకు కష్టమవుతుందనుకున్నాను. కానీ మూర్ఖంగా నన్ను నమ్మి ఎంత త్వరగా నీ గమ్యాన్ని చేరుకున్నావో చూడు. విశ్వాసం, నమ్మకం అనేది నీలాంటి చిల్లర మనుషుల పెద్ద బలహీనత. కానీ భయపడకు, ఒక్కసారి ఈ పురాతన చీకటి నీ రక్తాన్ని తాగుతుంది. అప్పుడు విశ్వాసం, దయ, ప్రేమ, ఆప్యాయత వంటి భావాలు ప్రపంచ ప్రజల మనస్సుల నుండి శాశ్వతంగా తొలగిపోతాయి. నీ మరణంతో ప్రపంచంలోని జీవితపు చివరి ఉనికి నాశనమవుతుంది. ఒక సరికొత్త ప్రారంభం వస్తుంది. 2 ఎకరాల జీవులకు మానవ రూపం వచ్చినా రక్తానికి బదులు నల్లటి చీకటి ధారలు ప్రవహిస్తాయి. అవి ఆకలిని మాత్రమే అనుభవిస్తాయి. వాటి తలలు ఎప్పుడూ నా ముందు మాత్రమే వంగి ఉంటాయి. చీకటి మహిమాన్వితుడు. రేపు ఆకాశంలోని ఆ అగ్నిగోళం తన జ్వాలలతో మేల్కొన్నప్పుడు మేల్కొనే భూమి యొక్క మిగిలిన జీవులు ఒకరి రక్తానికి మరొకరికి దాహం వేస్తుంది. నరకపు అగ్ని నరకం యొక్క సందుల గుండా పైకి లేచి భూమిపైకి వస్తుంది. బలహీనులు ఆ అగ్నిలో కాలిపోతారు. వాళ్ల ఏడుపులతో గాలి బరువెక్కుతుంది. కానీ పాపం, అదంతా చూడ్డానికి నువ్వు మాత్రం బ్రతికి ఉండవు. ఇలా చెప్పి వసంతి పగలబడి నవ్వింది. కానీ ఆమె చిరునవ్వు ఎక్కువసేపు నిలబడలేదు. నీ కోరిక నెరవేరకుండానే ఉంటుంది. ప్రపంచం అంతం కాదు. దానిలోని ఏ ప్రాణి కూడా అంతం కాదు. ఈ ప్రపంచం నుండి ప్రేమ, దయ, విశ్వాసం అనే భావాలను నువ్వు తొలగించలేవు. ఎందుకో తెలుసా? అక్కడ చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటూ వేలు పైకెత్తి ఎడమవైపు చూపించాను. నల్లని చీకట్లో మెరుస్తున్న పసుపచ్చని 2 కళ్ళు. ఆ కళ్ళలో అపరిమితమైన కోపం. నేను చూపిన మూలవైపు చూసేసరికి వసంతి ముఖంలో చిరునవ్వు క్షణాల్లో పాలిపోయింది. వసంతికి ఆ కళ్ళు ఎవరివో అని అర్థం చేసుకోవడం పెద్దగా కష్టమనిపించలేదు. అందుకే భయంతో అరిచింది. వాడిక్కడేం చేస్తున్నాడు? ఈ గదికి మంత్రముద్ర వేసి ఉంది. నా ఇష్టం లేకుండా ఇక్కడ ఎవరూ ప్రవేశించలేరు. అలాంటప్పుడు అతనెలా? ఆమె మాట్లాడడం పూర్తి చేసే లోపే సగం మనిషి సగం జంతువుల కలయికతో తయారైన భారీ శరీరం చీకటి గదిలో నుంచి ముందుకు వచ్చింది. అతని ఉగ్ర గర్జనతో రాతి గోడలు ప్రతి క్షణం వణుకుతున్నాయి. అతని పదునైన దంతాల రాపిడి మానవ శరీరం యొక్క రక్తాన్ని వణికిస్తోంది. కదులుతున్న రాక్షసుడు వసంతి ఎదురుగా కనిపించి ఆమెను గొంతు పట్టుకొని గాల్లోకి పైకి లేపాడు. అతని చేతి బిగుతులో వసంతి వాయుమార్గం పగిలిపోబోతోంది. కాని ఆ సమయంలోనే ఒక నల్లటి హస్తం హోమగుండం నుండి ఉద్భవించి నరకపు కుమారుడిని ఒక్క దెబ్బతో నేల మీద పడేసింది. ఈ భారీ దెబ్బ కారణంగా ఆకారాన్ని మార్చుకొని మానవ రూపాన్ని పొందడం ప్రారంభించాడు. ఈ బలమైన శక్తివంతమైన శత్రువు ముందు నా భర్త బలం బలహీనపడుతుందని నేను అర్థం చేసుకున్నాను. అయితే పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి నేను మరింత ఆలస్యం చేయకుండా నా ముడి తెరిచి నా భర్త వెన్నుముకపై నరకం యొక్క రాజు యొక్క చివరి అవశేషాలను నొక్కాను. వెంటనే అతను తన రూపాన్ని తిరిగి పొందాడు. పెద్ద ఏడుపుతో ఆకాశాన్ని గాలిని కదిలించాడు. ఇక ఎప్పటిలాగే ఈసారి అతని ఆకారం మరింత క్రూరంగా మారింది. అప్పుడు ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ వసంతి నా వైపు పరిగెత్తింది. నేను జపం చేయడం ప్రారంభించాను. విరూపాక్ష రాజేశ్వర్ బాబు డైరీలో ఉదహరించిన మంత్రం ఒక అతీంద్రియ కాంతి కిరణం ఉద్భవించడం ప్రారంభించింది.
వసంతి తేజస్సు కొద్దిగా తగ్గినా ఆమె వదలడం లేదు. ఆమె తన మాయాజాలంతో కాంతిపుంజాన్ని కప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. క్రమంగా నేను ఆమె శక్తికి బలహీనంగా మారుతున్నాను. నా గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కానీ నా చెవి దగ్గర ఎవరో చాలా మృదువైన కానీ స్పష్టమైన స్వరంతో, సంకల్ప శక్తిని మేల్కొలుపు తల్లి, నీ ఈ గొప్ప శక్తిని వినియోగించుకో, ఇదే సమయం అని చెబుతున్నట్లు నాకనిపించింది. డైరీలో ఇలా పదే పదే రాసుకున్నట్టు గుర్తు. నేను కళ్ళు మూసుకొని నా జీవులన్నింటిలో చైతన్యాన్ని ఏకం చేశాను. నా మనస్సులోని ఆదిమ శక్తిని స్మరించుకుంటూ జపించడం ప్రారంభించాను. సర్వసిద్ధిదాత్రి మంత్రం. ఆ డైరీ నుండి ఈ మంత్రం యొక్క వినియోగ జ్ఞానం కూడా నాకు వచ్చింది. రాజేశ్వరరాయ్ నాకు మిగిల్చిన అతి పెద్ద ఆయుధం ఇదే. నా నోటి నుండి వెలువడిన మంత్రాల శబ్దం వసంతికి పిడుగు దెబ్బలాగా తగిలింది. ఆమె భయంతో పిచ్చిదానిలా అరిచింది. గదిలోని చీకటి మెల్లగా మాయమవుతున్నట్లు అనిపించింది. కాని అప్పుడే హోమగుండంలోని ఆకుపచ్చని కిరణాలు క్రమంగా నల్లగా మారాయి. దాని నుండి ఒక ఆకారం వచ్చింది. ఏమీ కనిపించలేదు. పూర్తిగా చీకటి ఉంది. ఆ నీడ నా వైపు కదలబోతుండగా నరకపుత్రుడు భయంకరమైన గర్జనతో దానిపై దాడి చేశాడు. గది అంతటా తీవ్రమైన పోరాటం జరిగింది. ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే చివరిసారిగా దేవుణ్ణి స్మరించుకుంటూ నా ఎడమ చేతి అరచేతిని చిన్న వెండి కత్తితో కోసుకున్నాను. ఈ కత్తిని కూడా రాజేశ్వరరాయ్ చౌదరి ఆ డైరీ చివర పేజీ మధ్యలో నా కోసం వదిలాడు. నా అరచేతిలో నుంచి కొన్ని ఎర్రటి రక్తం చుక్కలు నేల మీద పడ్డాయి. ఓ నిత్య నరకమా, నేను దేవిలో భాగమైన హేమంతి నిన్ను ఆవాహన చేస్తున్నాను. నీ గర్భంలో ఉన్న శాశ్వతమైన అగ్నికి నేనే శరణాగతి అవుతాను. దయచేసి కనిపించు అని పెద్దగా అరిచాను. నేను మాట్లాడడం ముగించిన వెంటనే రక్తంతో తడిసిన ప్రదేశంలో మండుతున్న అగ్నితో చేసిన తలుపు సృష్టించబడింది. తలుపు తెరిచిన వెంటనే నరకం యొక్క జ్వాలలు చుట్టుపక్కల వారిని దహించడానికి పరిగెత్తాయి. ఆ జ్వాల మొదట వసంతిని శాశ్వత నరకానికి లాగుకుంది. ఆమె అణువణువు శాశ్వత నరకాన్ని చేరుకుంది. అగ్ని యొక్క దూకుడు జ్వాలలు నా వైపుకు దూసుకుపోయాయి. నేను నా ముగింపు వైపు మళ్లడం ప్రారంభించాను. కాని మధ్యలో మా ఆయన స్వయంగా నిలబడ్డాడు. అతని భయంకరమైన శరీరంతో చీకట్లు కలిసిపోతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అంతే, చీకటి అతనిని మెల్లగా కబళిస్తోంది. నా శరీరమంతా వర్ణించలేని బాధతో మెలికలు తిరిగిపోతున్నాను. ఎందుకంటే తరువాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను పరిగెత్తి నా భర్తను ఆపడానికి ప్రయత్నించాను. కానీ అంతకు ముందే అతను ఆ శాశ్వతమైన చీకటిని తనతో తీసుకొని నరకద్వారంలోకి ప్రవేశించాడు. నరకాగ్నిలో ఆకుపచ్చని రంగుతో ఉన్న అతని శరీరంలోని ప్రతి భాగం బంగారు రంగును సంతరించుకుంటోంది. నరకాగ్ని మంటలు అతని తలపై అగ్ని కిరీటాన్ని ఏర్పరుస్తున్నాయి. యువరాజుకు ఈ రోజు పట్టాభిషేకం జరిగింది. అతను తన సొంత కీర్తితో రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. నా ఊహ నిజమని రుజువు చేస్తూ అతను భూమికి వీడ్గోలు పలికాడు. నరకం యొక్క లోతులకు వెళ్లి అనంతమైన చీకటిని తనతో బందీగా తీసుకెళ్లాడు. నరకం ద్వారాలు మూసుకుపోయే ముందు చివరిసారిగా అతని కళ్లలో అపరిమితమైన ప్రేమను, నిరీక్షణను చూశాను. నేను పిచ్చిదానిలా అతన్ని చేరుకోవాలనుకున్నాను. అతని అడుగు జాడలను అనుసరించి నరక ద్వారాల్లోకి ప్రవేశించాలనుకున్నాను. కానీ నేను చేయలేకపోయాను. నా భర్త స్వయంగా నా కళ్ల ముందే తలుపు మూశాడు. అక్కడ జీవించి ఉన్న వ్యక్తులకు ప్రవేశం లేదు. అయితే వెళ్లే ముందిలా అన్నాడు, హేమా, మళ్ళీ కలుద్దాం. నరకం ద్వారాలు మూసివేయబడిన వెంటనే రాజభవనం మొత్తం క్షణికావేశంలో వెలుగుతో నిండిపోయింది. ఈ రోజు ఈ ఇల్లు చాలా సంవత్సరాల శాపం నుండి విముక్తి పొందింది. ప్రతి మూల ఇప్పుడు సానుకూల శక్తితో నిండి ఉంది. అయితే ఆ అదృష్టాన్ని అంగీకరించేవారు ఇక్కడ మరెవరూ లేరు. ఈ రాజభవనాన్ని రక్షించే ఏకైక జీవిత చిహ్నం నేనే. ఈ ఇంటికి ఇప్పుడు గ్రామ ప్రజలు సురక్షితంగా ప్రయాణిస్తున్నారు. వారి సహాయంతో ఇంటిని మొత్తం బాగుచేసి తోటను, పక్కనే ఉన్న అడవిని తుడిచిపెట్టి రాజేశ్వరరాయ్ చౌదరి పూజించే ఆలయాన్ని పునరుద్ధరించాను. గ్రామస్తులు కొందరు స్వచ్ఛందంగా ఇంటి పనిలో పని మనుషులుగా చేరారు. రోజంతా వారి సందడి, జీవాత్మల సందడితో ఇల్లు నిండిపోయింది. కానీ పగలు రాత్రికి మారడంతో నేను వారికి వీడ్కోలు చెబుతున్నాను. ఎందుకంటే రాత్రి చీకటిలో దట్టమైన నీడ ఈ ఇంటిని రహస్యంగా సందర్శిస్తుంది. ప్రతి రాత్రి అతని రెండు కాలిపోతున్న ఆకుపచ్చని పసుపు కళ్ళ చూపులు నా కోసం వెతుకుతున్నాయి. నేను కూడా అతని రాక కోసం రోజంతా వేచి ఉన్నాను. నా ప్రపంచమంతా ఆయన చుట్టూ తిరుగుతోంది. ఆయన నా భర్త.
అతను వ్యాపారం కోసం దూరంగా సుదూర నగరంలో ఉంటాడని అతని ప్రజలకు తెలుసు, కానీ అసలు నిజం నాకు మాత్రమే తెలుసు. అతను అక్కడ ఉన్నాడు, నాకు చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతని శరీరం యొక్క సుపరిచితమైన వాసన అతని రాక గురించి నాకు చెబుతుంది. నేను గాలికి ఎగరడానికి వీలుగా నా జుట్టును విరబోసి అతను నా దగ్గరికి రావడానికి ఎదురు చూస్తాను. రాత్రి యొక్క నిశ్శబ్ద అనంతమైన చీకటికి సాక్షిగా శాశ్వతమైన నరకం యొక్క రాజు మానవునితో జతకట్టడానికి వస్తాడు. దేవతలు, రాక్షసులు, మనుషులు అందరూ ప్రేమ ముందు బానిసలే. హేమంతి చివరి భాగం సమాప్తం.